ఒక తల్లి తన పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్తుంది, ఎవరితోనైనా పోరాడుతుంది. రియల్ లైఫ్ స్టోరీ ప్రపంచానికి చూపించింది నార్వేలో సెటిల్డ్ అయిన సాగరిక. సాగరిక అనుదీపులకు ఒక పాప, బాబు. సాగరిక ఇండియాలాగా అక్కడ కూడా చేత్తో ఫుడ్ తినిపించడం, వాళ్ళతో నిద్రించడం, మారం చేస్తే అప్పుడప్పుడు కొట్టడం లాంటివి చేసేది. స్ట్రిక్ట్ స్టైడ్ ప్రొటెక్షన్ సిస్టంలో ఉన్న నార్వే వీటినన్నిటినీ నేరాలుగా పరిగణించి సాగరిక ఎందుకు అలా ఉందని భావించారు. దాంతో పిల్లలను తల్లి నుండి వేరు చేశారు. వారికి 18 ఏళ్లు వచ్చే వరకు తల్లికి దూరంగా ఉంచాలని నిర్ణయించారు నార్వే ప్రభుత్వం. ఈ తీర్పుకు వ్యతిరేకంగా పోరాడి తన పిల్లలను తిరిగి ఇవ్వాలని కోరింది. పిల్లల కోసం ఆమె పడుతున్న వేదనను చూసి ఇండియా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవడంతో ఫైనల్లీ నార్వే గవర్నమెంట్ పిల్లలను ఇండియాలో ఉన్న హస్బెండ్, బ్రదర్కు అప్పగించారు. పిల్లలను పెంచడానికి సాగరిక ఫిట్గా ఉందని భావించిన కోర్టు ఫైనల్గా 2 ఇయర్స్ తర్వాత 2013లో తన పిల్లల్ని సాగరికకు అప్పగించారు.